లేదా నాకు కథ మొదలుపెట్టేటప్పుడు చిన్న కొటేషన్ చెప్పడం నాకు అలవాటు, చెప్పమంటారా? కానీ ఒక ప్రముఖ రచయిత ఐజాక్ ఐన్స్టైన్ ఏమన్నాడంటే, ఒక ప్రయత్నాన్ని ప్రయత్నిస్తే ఆ ప్రయత్నం విజయవంతం అవుతుందని చెప్పాడు. సార్ ఐజాక్ ఐన్స్టైన్ అంటే ఇప్పుడు ఆల్బర్ట్ ఐన్స్టైన్లో ఐన్స్టైన్, ఐజాక్ న్యూటన్లో ఐజాక్, ఈ రెండు కలిపితే వచ్చినట్టుగా ఐజాక్ ఐన్స్టైన్ అలా చెప్పాడా? ఇదొక రెక్టాంగిల్ వస్తుందా? నాకు వన్ సైడ్ తెలుసు, టూ సైడ్ తెలుసు, మహా అయితే ట్రయాంగిల్ తెలుసు. రెక్టాంగిల్ ఏంటి? ట్రయాంగిల్ కి కొంచెం ఎక్స్టెన్షన్ ఓపెన్ చేస్తే హీరోయిన్ 2000 కోట్లకు వారసురాలు. ఆమె హనుమాన్ జంక్షన్ లో ఎండు చేపలు, రొయ్యలు వ్యాపారం చేస్తూ ఉంటుంది. హీరోయిన్ 2000 కోట్లకు వారసురాలు, కానీ హనుమాన్ జంక్షన్ లో ఎండు రొయ్యలు, ఎండు చేపలు వ్యాపారం. చెప్పు, కంటిన్యూ చేయి. బొమ్మిడేరు, ఎండు చేపలు నా ఫేవరెట్ కర్రీ బాబు. ఆమె 2000 కోట్లకు వారసురాయలైన ఓ సాధారణ జీవితం గడపాలని ఓ తపన. నీ ఫేవరెట్ కర్రీ బొమ్మిడాయలు కాబట్టి హీరోయిన్ కి బొమ్మిడాయల వ్యాపారం పెట్టావు. ఏది 2000 కోట్లకు వారసురాలు అయినా కంపెనీ. హలో మేనేజర్, ఇంట్లో బీరువాలో రివాల్వర్ తీసుకుంటా, కొంచెం పని ఉంది. పెట్టి సర్వీసింగ్ ఇచ్చారా? సార్ నువ్వు పెట్టి. లక్కీ ఫెయిల్ ఎవరు నువ్వు? ఎవరే లక్కీ? కంటిన్యూ కంటిన్యూ కంటిన్యూ. కట్ చేస్తే హీరో విమానాలు అద్దెకి తిప్పుతూ ఉంటాడా? విమానాలు అద్దెకి తిప్పుతాడా? విమానం ఎప్పుడైనా ఎక్కావు నువ్వు? విమానాలు ఎగిరినప్పుడు కూడినప్పుడు వార్తల్లో చూడటమే. హీరోయిన్ ప్రేమలకి రష్యా అధ్యక్షుడు పుతిన్ అడ్డుగా వస్తాడా? పుతిన్ మన రష్యా అధ్యక్షుడు వాదం పుతినేగా. ఉత్తర కొరియా వాడు కిమ్ జాన్ ఏం లేడు కదా. కథలో విలన్ స్ట్రాంగ్ గా ఉండాలని పుతిన్ పెట్టానా? అలాగైతే టైసన్ కూడా ఉన్నాడు, కాకపోతే అతని పేరు మైక్ టైసన్. ఏంటి మైక్ టైసన్? పెట్టేసావా? పెట్టేసా. చివరికి నువ్వు చెప్పేది ఏంటంటే వ్లాదిమిర్ పుతిన్, మైక్ టైసన్, హీరోయిన్, ఎండు చేపలు, ఇదంతా కలిపి రెక్టాంగిల్ లవ్ స్టోరీ. రెక్టాంగిల్ లవ్ స్టోరీ, రెక్టాంగిల్ ఏదైనా చెప్తా. రెక్టాంగిల్ చూడు క్రిస్టోఫర్ కనకయ్య, న్యూ టాలెంట్ ఎంకరేజ్ చేద్దామని లాస్ట్ టైం గుండులో గుండు సున్నాను సినిమా తీశారు. ఆ సినిమా తీశాక పరిస్థితి ఏంటో పరిచయంగా చెప్పవట్లేదు. చూడు కనకయ్య, ఆ పుతిన్ గారిని పెడితే ఇంటర్నేషనల్ ప్రాబ్లం, ఆ టైసింగ్ గారిని పెడితే ఆ మ్యాప్లకు కావాలి. ఇవన్నీ వద్దురయ్యా. ఏదైనా స్టోరీ చెప్తే స్టోరీలో సస్పెన్స్, థ్రిల్లర్ అలాంటివి కట్టారా?
అయితే ఈసారి మంచి కథతో మళ్ళీ వస్తా. సార్ మీరు ఏమనుకోరంటే చిన్న ముక్క. వచ్చిన దానికి బొమ్మడేల వ్యాపారం పెట్టారు. ఇప్పుడు ఇదే అంటున్నారు. తీసుకో. మన సినిమా ఎంతవరకు వచ్చిందో. హలో హలో టీవీనండి, నేనండి ప్రొడ్యూసర్ రామరామాన్ని. అదేంటండి అలా అంటారు? మా సినిమా టీవీలో ఆడాలంటే నేనే 7 లక్షలు కట్టాలంట. ఇది గుడి సినిమా కాదు, ఇంకేదో సినిమా.